అమెరికా ఇప్పుడు సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు తీసేస్తుందా? ఆల్రెడీ ఇతర దేశాల నుండి చొరబాటుదారులుగా వచ్చి అక్కడ జరుగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంగా చొరబాటుదారులుగా వచ్చినోళ్ళు, లేదా రెస్క్యూ చేసి అమెరికా తీసుకొచ్చినోళ్ళు, అమెరికాకి సహకరించడం వల్ల రెస్క్యూ చేసి తీసుకొచ్చినోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సోమాలియాలో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల, ఇరాక్కు, ఇట్లాంటి దేశాలలో అమెరికా వెళ్ళి యుద్ధం చేస్తే అక్కడున్న ప్రజలు కొంతమంది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అమెరికాకి సహకరించారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే అమెరికాకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఖర్చు భారీ ఎత్తున ఉందట. ఓవరాల్గా లెక్క చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అట్లా వచ్చినటువంటి వాళ్ళు 45.6% తింటున్నారట. సోమాలి వాళ్ళు 42.4% మంది డిపెండ్ అయ్యారట. ఇరాకీ వాళ్ళు 34.8% మంది అట. హైటన్ వాళ్ళు 23.3% అట. ఇప్పుడు అక్కడ అమెరికన్స్ అదే అడుగుతున్నారు, వీళ్ళకి తీసేస్తారా అని. వాళ్ళకి తీసేస్తే ఇక తర్వాత భవిష్యత్తులో ప్రపంచంలో ఎవడు అమెరికాని నమ్మడు. ఎందుకంటే అమెరికాని నమ్ముకుని అక్కడికి వచ్చిన వాళ్ళల్లో 100కి 50 మందే పనిచేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, మిగతా వాళ్ళు 60 మంది పనిచేస్తున్నారు. ఇట్లా లెక్కలు చూసుకున్నప్పుడు ఎక్కువ మంది పనిచేయని వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తింటున్నారు.